ఈ సబ్జెక్ట్ ప్రజల గురించి రాజకీయం గురించి కాబట్టి ఎవరి వైపు ఉండాలి ఎవరి వైపు ఉండొద్దు ఎలాంటి రాజకీయాలు చేయాలి ఈ రాష్ట్రానికి అభివృద్ధి వైపు అప్డేట్ అయితే వచ్చింది. ఏప్రిల్ 30 రోజు రిలీజ్ అవబోతుందని. సో దీని ప్రకారంగా ఇప్పటిదాకా ఏ ప్రోమోస్ అనేది రిలీజ్ అవ్వడం జరగలేదు. మళ్ళా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఈ యొక్క విజయ్ తలపతి సినిమా ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ కావాల్సిందే. ఎందుకంటే ఇంకా దీన్ని పోస్ట్ పోన్ చేస్తే ఫ్యాన్స్ కి కొంచెం ఇంకా ఇబ్బందికరమైన ఈ చూడాలా వద్దన్నట్టుగా నెక్స్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ తప్పకుండా సినిమా వస్తే ఇటు విజయ్ ఫ్యాన్స్ కి ఇటు తమిళ ప్రేక్షకులకి ప్రజలకి అందరికి ఇది బాగుంటుంది. అందులో ఉన్నటువంటి రాష్ట్రం గురించి కానీ ఇటు విజయ్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ ప్రజల గురించి రాజకీయం గురించి కాబట్టి ఈ సినిమా మరి ఏదైతే మీరు అన్నట్టు ఈ ఏప్రిల్లో రిలీజ్ అవుతే తప్పకుండా మంచి స్పందన వస్తుంది. ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇక్కడ ఎవరి వైపు ఉండాలి ఎవరి వైపు ఉండొద్దు ఎలాంటి రాజకీయాలు చేయాలి ఈ రాష్ట్రానికి అభివృద్ధి వైపు మనము ఎవరి పక్షాన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక మంచి స్పష్టమైన అవగాహన ఆలోచన వస్తుంది. సో ఈ యొక్క సినిమాని ఇంకా పోస్ట్ పోన్ చేసేదంటే కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తాం కాబట్టి సో ఇంకా దీన్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటే సో ప్రొడ్యూసర్లకి ఇటు డిస్ట్రిబ్యూటర్లకి ఏమైతే ప్రతి ఒక్కరికి కూడా ఒక హోపింగ్ అనేది సినిమా పైన ఫ్యాన్స్ కూడా ఒక నిరుత్సాహం వస్తుంది. కాబట్టి తొందరగా ప్రేక్షకుల ముందుకు డిలీట్ చేయకుండా సో ఈ యొక్క సినిమాని జననాయక్ అన్న సినిమాని ముందుకు ప్రేక్షకుల ముందు తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలుగులో ఈ సినిమా ఆల్రెడీ విమర్శలు అందుకుంటుంది. లైక్ ఈ సినిమాకి అంటే ఆల్రెడీ రీమేక్ అన్ని భగవత్ కేసరి మూవీ అని చెప్పేసి నడుస్తుంది. సో దాని వల్ల తెలుగులో ఏమన్నా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి మూవీ? ఇవి సినిమా కొంచెం గ్లిమ్స్ చిన్న వీడియోలు కూడా రిలీజ్ కావడం కొంచెం అలా అంటే ఎక్స్పెక్టేషన్ ఏం పోదు. కాకపోతే కొంత ఏదైతే హైప్ ఉందో ఆ బజ్ అనేది కొంచెం అడిట్ కావచ్చేమో కానీ తప్పకుండా ఆ సినిమా రిలీజ్ అయ్యి కంటెంట్ మంచి స్టోరీ తోటి డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క దీన్ని తీర్చిదిద్దారు. కాబట్టి మరి ఇంకొకటి ఇప్పుడు ఈ ట్రెండింగ్ వాతావరణం విజయ్ సారే ఉన్నాడు కాబట్టి ప్రజలకి అలాంటి హ్యాండ్స్ కి ప్రేక్షకులకి ఆ నమ్మకం ఉంది. మరి ఆయన చిత్రాలు గతంలో చూసాం మనం ఏం చేసిన సినిమా రిలీజ్ అయితే తమిళ రాజకీయాల్లో ఉన్న వేరే పార్టీలకి ఏమన్నా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇందులో కొంత ప్రభుత్వము మొన్న ఈ సెన్సార్ ఒప్పుకోవడం కూడా కారణం ఏంటంటే కొంత ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సన్నివేశాలు చిత్రీకరణ సో ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నిటిని కూడా కొంత ఏదైతే ఉందో అలాంటి సన్నివేశాలు ఉండడం వల్ల కూడా సెన్సార్ ఒప్పుకోలేదా మరి ఇది లేదా ప్రత్యేకంగా రాజకీయ ఒక డిఫరెంట్ గా చూసేటువంటి ఒక కోణంలో ఉందా ఈ సినిమా? ఎందుకు దీన్ని సెన్సార్ బోర్డు అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ ఎందుకు ఒప్పుకోలేదు అనేది చాలా ప్రేక్షకులకి అయితే చాలా ఒక చిన్న ఆందోళనగా ఉంది. అక్కడ విజయ్ ఫ్యాన్స్ కూడా చాలా ఈ సినిమా వస్తే ఎప్పుడెప్పుడు అన్నట్టు ఆతృగా చూస్తున్నారు. సో తెలుగులో ఎక్కడైనా సరే సో విజయ్ సారికి మంచి మార్కెట్ ఉన్న హీరో. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆయనకి నియోజకవర్గాలు పోటీ చేయడానికి కొన్ని స్థానాలే ఇచ్చారు, మిగతా కొన్ని స్థానాలు ఇవ్వలేరు. మరి కొన్ని స్థానాల్లో ఆయన నిలబెట్టుకుంటారా రాజకీయాలలో? ఆయన ఎక్కడెక్కడ తమిళ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు ఎంచుకున్నాడు ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు కానీ సో మనం చూసాము ఆయన ఎవరెవరికి పార్టీ స్థానాలు ఇక్కడ చాలా చిన్న స్థానంలో ఉన్నాడు. చిన్న వ్యక్తులకు ఆ యొక్క పార్టీని బలోపేతం చేసుకోవడానికి సో గెలిపించుకోవడానికి సర్వ ప్రయత్నం చేశారు. ఈ ప్రతిరోజు కూడా ఆయన కార్యక్రమాల ద్వారా సో ప్రజల సమస్యలని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని ముందుకెళ్ళి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నిటిని ముందు కార్యాచరణలో తీసుకొచ్చే విధంగా రాష్ట్ర అభివృద్ధి వైపు అన్నిటినీ నడిపించే విధంగా ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో తప్పకుండా అందరు ప్రేక్షకుల అండదండలు ఫ్యాన్స్ అండదండలు ప్రతి ఒక్కరి యొక్క అభిమానం సో విజయ్ సార్ మీద తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి వైపు దూసుకెళ్లే విధంగా ఈ యొక్క మరి ఏదైతే జననాయక్ సినిమా ద్వారా మరి ప్రతి ఒక్కరికి అటు రాజకీయం అయితే తప్పకుండా ఒక మంచి అభిప్రాయాన్ని సో మంచి స్పందనని ప్రేక్షకులు ఆయనకు కల్పిస్తారని కోరుకుంటున్నాను.